ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత పెద్ద రహస్యాన్ని దాచి మమ్మల్ని మోసం చేద్దామనుకున్నారా? అయ్యో అది కాదు వదినా. ఈ మనీషా తెలివి లేకుండా వాగుతుంది. తను తెలివి లేకుండా వాగుతున్నట్టు అనిపించట్లేదు. మాకన్నీ తెలియడానికి దేవతల దిగి వచ్చిందనిపిస్తుంది. ఇప్పుడు మాకు బాగా అర్థమవుతుంది. కళ్యాణం ఒకరితోనూ కాపురం ఒకరితోనూ చేద్దామనుకున్నాడా నీ కొడుకు? అమ్మా, ఈ పెళ్ళే గాని జరిగితే మనందరికీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చూపించేవాడేమో ఈ వివేక్. ఇప్పుడు మాత్రం తక్కువ. గుళ్ళో ఖుషి, గుడి వెనక జాను అని షార్ట్ ఫిలిం చూపించాడుగా. అయ్యో అది కాదు వదినా. చిచి నోర్ముయ్, సంస్కారం లేనిదానా. హేయ్, మాటలు జాగ్రత్తగా రాని. పిన్ని వదిలే, అనవసరంగా గొడవను పెద్ద చేయకండి. నువ్వు వాగు మిత్రా. ఈ సిగ్గులేంది నన్నే నోర్మయ్య అంటుందా? నన్నే సంస్కారం లేని దాన్ని అంటుందా? నన్నే అంత మాట అంటావా? నన్ను కొడతావా? పిన్ని నన్నే కొడతావా? నిన్ను పిన్ని మమ్మీ ఆగు. ఆంటీ 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 పిన్ని మాట వినండి. ఆంటీ, పిన్ని నా మాట విను. మాట వినండి. మమ్మీ, పిన్ని మమ్మీ, పిన్ని ప్లీజ్. చిచి, ఇలాంటి సంస్కారహీనులతో సంబంధం కలుపుకోవాలనుకోవడం మాది బుద్ధి తక్కువ. పదండి. హా, పోండి పోండి. మీ శనక్కాయ లాంటి సంబంధం మాకొద్దు. ఏంటి పిన్ని ఇదంతా? వాళ్ళు ఒక్క మాట అన్నంత మాత్రాన మనం కూడా అనేయాలా? కాస్త సర్దుకుపోతే సరిపోయేదిగా. పోతే పోయిందిలే మిత్ర. ఇలాంటి ముదనష్టపు వాళ్లతో సంబంధం కలుపుకోవడం కన్నా ముష్టెత్తుకునే వాళ్లతో సంబంధం కలుపుకోవడం మంచిది. ఇక దీని గురించి అందరూ వదిలేయండి. పిన్ని ఆంటీ, బాధపడుతున్నారా? వేపకాయ వేపకాయ నువ్వేం చేయగలవే అంటే ఒక్కసారి నోట్లో వేసుకొని చూడు, వికారం పుట్టించి వాంతి తెప్పిస్తాను అందట. నీ పిచ్చితనాన్ని నీ దగ్గర ఉంచుకోకుండా ఆ పిచ్చితో ఇంత పురాణం జరిగేలా చేశావు. ఆ నోటిని అదుపులో పెట్టుకోమని 600 సార్లు చెప్పాను. నాలుక నాటి వాడినట్టు తిప్పేశావు. ఇప్పుడు చూడు ఇక్కడ ఎంత రాద్ధాంతం జరిగిందో. ఐఎమ్ వెరీ సారీ ఆంటీ. ఆ సంయుక్త ఏదేదో మాట్లాడింది. మధ్యలో మిత్ర విషయం తీసుకొచ్చి నన్ను రెచ్చగొట్టింది. అందుకే ఒళ్ళు తెలియకుండా నోటికొచ్చింది వాగేశాను. నువ్వు తింగర్గా వాగావు కాబట్టే ఇప్పుడు ఇక్కడ ఎంత తుఫాన్ వచ్చింది. అనుకున్నది ఒకటి, అయ్యింది ఇంకోటి. ఆంటీ, అది కాదు. ఇంకేం మాట్లాడుకో. ఛ!
వదినా నువ్వు సూపర్. అసలు మనిషా చేతే ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తానన్నావు, అనుకున్నట్టు చేసి చూపించావు. అక్క, నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఇక్కడ ఒక యుద్ధం జరిగినా ఒక అద్భుతంలా జరిగినట్టు అనిపిస్తుంది. నేను ముందే చెప్పాను కదా జాను, వదిన ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని. ఏంటి అనుకున్నది జరిగిందని అందరూ పండగ చేసుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ అన్నయ్య. కొండంత భారం భుజాల మీద నుంచి దించినట్టుంది. ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తు మీద కాస్త ఆశ కలుగుతుంది. మ్మ్? సంయుక్త గారు నిజంగా గ్రేట్ అన్నయ్య. తన వల్లే ఇప్పుడు నేను జాను కాస్త హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ శామ్. వివేక్ సంబంధం ఇష్టం లేదని తెలుసు కూడా, జాను కూడా ఫ్యూచర్లో కుమిలిపోతుందని తెలుసు కూడా నేనేం చేయలేకపోయాను. కానీ మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ సమస్య తీర్చారు. వాళ్ళిద్దరి జీవితాలు కొత్తగా చిగురించడానికి ఒక చిన్న ఆశ కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ శామ్. ఇట్స్ ఓకే మిత్ర గారు. ఎస్ తలుచుకుంటే జరిగిందంతా ఒక అద్భుతంగా అనిపిస్తుంది పెదనాన్న. నీకోటి చెప్పనా వివేక్? అర్జునుడు గురి చూసి వేసిన బాణానికి ఆకాశం కూడా తలాడించి వాన కురిపించేదట. గురి చూసి వేసే అస్త్రం ఎంత గొప్పదో, గురి చూసి బాణం వేసేవాడు కూడా అంతే బలమైనవాడు అయ్యుండాలి. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. హ, ఈరోజు నా కోడలు లక్ష్మి కూడా ఆ అర్జునుడిలాగే పవర్ఫుల్ బాణం వదిలి ఒక అద్భుతం సృష్టించింది. అందుకే ఈరోజు మీ ఇద్దరి పెదాల మీద సంతోషం తాండవమాడుతోంది. మావయ్య గారు, నేను చేసిన ఒక చిన్న పనిని చాలా గొప్పగా పొగిడేస్తున్నారు. లేదు లక్ష్మి, నువ్వు రంగంలోకి దిగావంటేనే సగం పని అయిపోయినట్టు భావించాను. నేను అనుకున్నదాన్ని నువ్వు నిజం చేశావు. హఠాత్తుగా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.